రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అంతే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ అంటే ఎప్పటికప్పుడు సరికొత్త మందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు పక్కా ఇన్ఫర్మేషన్‌తో క్లారిటీగా అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయి అనేది చెప్పే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడు సరికొత్త అడుగు ముందుకేసి ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండ్ ఏం నడుస్తుంది, దానికి తగ్గట్టు కాంబినేషన్ అడుగుతా ఉన్నారు ఎక్కువ మంది రైతులు. సో వాళ్ళ కోసమని ఈరోజు నేను 2 కేటగిరీల్లో కాంబినేషన్‌లు అనేది చెప్పదలుచుకున్నాను. కాబట్టి మొదటి కేటగిరీలో చూసుకున్నట్లయితే కాంబినేషన్ అంటే ఈ కాంబినేషన్ అనేది దేనికంటే ట్రెండ్ అనేది మిరప మీద నల్ల తామర పురుగు మీద ఎక్కువగా నడుస్తా ఉన్నది. సో ఆ నల్ల తామర పురుగుని అరికట్టాలి. అదే క్షణంలో దోమ అటాక్ అవ్వచ్చు, నల్లి అటాక్ అవ్వచ్చు, దానితో పాటు న్యూట్రియంట్స్ లోపాలు కూడా రావచ్చు. కాబట్టి వీటన్నిటిని ఎట్ ఏ టైం కంట్రోల్ చేసుకోవాలంటే ఒక్క మందుతో సరిపట్టలేదు. కాబట్టి ఇటువంటి రోజులలో కాంబినేషన్ మందులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది రైతులు వాళ్ళు ఇంట్రెస్ట్ గా వాడుతున్నారు. దానికి తగ్గట్టే కంపెనీ వాళ్ళు కూడా తయారు చేస్తా ఉన్నారు. కాబట్టి మనం టాప్ 3 కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్‌ది వచ్చేసరికి జంపు, ఓబెరాను. అంటే దీని గురించి ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. జంప్ మనం చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ 80% ఉంటది. దానితో పాటు ఓబెరాన్ మనం చూసుకున్నట్లయితే పైరోమెసిఫెన్ అనే టెక్నికల్ ఉంటది. అయితే జంప్ అనేది నల్ల తామర పురుగు మీద మార్కెట్లో సమర్థవంతంగా పనిచేసే టాప్ మందులలో ఫస్ట్ హిట్ లిస్ట్ లో పేరున్నది జంప్. సో అది నల్ల తామర పురుగు మీద పనిచేస్తుంది. దానితో పాటు ఏదైతే నేను చెప్పానో స్పైరోమెసిఫెన్ ఓబెరాన్ అని అది వచ్చేసరికి తెల్లదోమ మీద, దానితో పాటు నల్లి మీద, ఆకులు కిందికి ముడుచుకొని పోయే నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. అది టాప్ 1 బెస్ట్ కాంబినేషన్. తర్వాత రెండో కాంబినేషన్ మనం తీసుకున్నట్లయితే ఏదైతే మనం మార్కెట్లో డిసైడ్ అంటామో ఆ డిసైడ్ ప్లస్ జానీ అనే పేరుతో గరుడా నుంచి ఒక మందు రావడం జరిగింది. అయితే ఈ జానీ ఆ మందులో ఏముంటుందంటే ఫిప్రోనిల్ 18% లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. నాట్ గ్రాన్యూల్స్, నాట్ సాల్యుబుల్ పౌడర్, లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. సో ఇది వచ్చేసరికి తామర పురుగు మీద, అదే విధంగా నల్ల తామర పురుగు మీద సమర్థవంతంగా పనిచేయడం జరుగుతూ ఉన్నది. దానితో పాటు మనం డిసైడ్ తీసుకున్నట్లయితే డయాఫెన్థ్యూరాను ప్లస్ ఇథోఫెన్ ఫ్రాక్స్ అనే టెక్నికల్స్ ఉంటాయి. సో ఈ డయాఫెన్థ్యూరాను మొక్క మీద ఏ విధంగా పనిచేస్తుంది అంటే తెల్లదోమ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. వైరస్ వ్యాప్తిని అరికడతా ఉంటుంది. దానితో పాటు ఇథోఫెన్ ఫ్రాక్స్ మనం చూసుకున్నట్లయితే నల్లి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏది ఆకులు కిందికి ముడుచుకునే నల్లి మీద. కాబట్టి ఇక్కడ 3 టాపిక్లు ఒకేసారి క్లియర్ అవుతాయి. ఈ డిసైడ్, ఈ జానీ అనే మందుని కలిపి స్ప్రే చేయడం ద్వారా. ఆ తర్వాత మూడో కాంబినేషన్ మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో అది వచ్చేసరికి మినిటో ఎక్స్ట్రా మేడ్ ఇన్. అయితే మినిటో ఎక్స్ట్రా అంటే ఏముంటదంటే ఏముండదు, బెనీవియా ఉంటుంది. దానితో పాటు సిగ్నా లోఫెనోరాన్ అనే పురుగు మందు ఉంటుంది. అదే విధంగా మనం ఏదైతే మేడిని తీసుకున్నామో అచ్చం హెగ్జీ థయాజాక్స్ నల్లి మీద పనిచేయడానికి ఉంటుంది. అయితే ఈ బెనీవియా అనే మందు ఎందుకు రిలీజ్ అయిందంటే నల్ల తామర పురుగు మీద, అంటే తామర పురుగు మీద పనిచేయడానికి బెనీవియా అనే మందు రిలీజ్ అయింది. కాబట్టి మనం మినిటో ఎక్స్ట్రా మేడిని చూసుకున్నట్లయితే తామర పురుగు మీద మినిటో ఎక్స్ట్రా సమర్థవంతంగా పనిచేస్తుంది. దానిలో పురుగు మందు ఉండడం వల్ల పురుగు మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మేడిని చూసుకున్నట్లయితే నల్లి మీద, కింది ముడత మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం మిరపలో మేజర్ గా ఆశించే పురుగులు ఏమన్నా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే మేజర్ గా తెల్లదోమ వైరస్ స్ప్రెడ్ చేయడానికి, నల్ల తామర పురుగు ఏదైతే ఆకులు పైకి ముడుచుకొని పోయి ఎర్రగా అయిపోయి కొనలు మాడిపోతా ఉంటాయో అది నల్ల తామర పురుగు సిమ్టమ్స్. దానితో పాటు ఎర్ర నల్లి, పచ్చ నల్లి, ఆకులు కిందికి ముడుచుకొని పోవటానికి, ఆకులు గిగారస్గా ముడుచుకొని పోవటానికి నల్లి ఎఫెక్ట్. సో ఈ 3 సమస్యల్ని ఏదైతే నేను చెప్పిన అద్భుతమైన 3 కాంబినేషన్స్లలో వాడినట్లయితే అధిక రిజల్ట్ ఉంటుంది. కాకపోతే మీరు ఒకటి గమనించాలి, ఒక మినిటో ఎక్స్ట్రాలోనే పురుగుకు సంబంధించినటువంటి మందు ఉంటుంది. మిగతా దాంట్లో పురుగు అంటే లద్దె పురుగు, పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు, వాటికి సంబంధించినటువంటి మందులు ఉండవు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి మందులు ఏవైనా మీరు కలుపుకోవచ్చు. లేని పక్షంలో న్యూట్రియంట్స్ ఏదైతే మనం ఫర్నస్ ప్రీమియం కాంబి అని బల్లగుద్ది చెప్తున్నామో కాడ్మియం, లెడ్, ఆర్సెనిక్, ఈ 3 రకాల న్యూట్రియంట్స్ అదనంగా ఉంటాయి. 16కి తోడు అదనంగా ఈ 3 రకాలు ఉంటాయి. మొత్తం పర్సంటేజ్ 19.8% ఉంటుంది. ప్రీమియం కాస్ట్ లో, అంటే మీరు మార్కెట్ లో ఊహించే ఏదైతే 300-400 రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ కన్నా ఒక 40-50 రూపాయలు ఎక్కువ ఉంటుంది, కానీ అంతకుమించి అధిక కాస్ట్ ఉండదు. కాబట్టి వీటిని కలుపుకొని వాడడం ద్వారా మీరందరూ అధిక దిగుబడులు సాధిస్తారని మన రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అనేది అందరికీ సలహా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు మనం వాడినటువంటి, అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే. ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు. ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు. సో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 1% కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే ఏదైతే
ఏదైతే బొడ్డోడు అంటున్నామో బెలాన్స్టిక్, సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు. దాంతోపాటు మనం వాడే కాలువ నీళ్లు కావచ్చు, బోర్ నీళ్లు కావచ్చు, వాటి యొక్క ఉదజనికత pH వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు. కేవలం ఈ ఏవైతే 5 రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్ అవడానికి, అదేవిధంగా పెనిట్రేట్ అవడానికి, అదేవిధంగా pH ని బ్యాలెన్స్ చేయడానికి, దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి, సో వీటన్నిటి ఈ 5 రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి 100 రూపాయలలోనే మన బొడ్డోడు అనేది రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు మీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి, బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్, దాంట్లో వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం వచ్చేసరికి 24% కంటెంట్ ఉండడం జరుగుతూ ఉన్నది. అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా, అది వచ్చేసరికి 24% ఉంటుంది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 6% ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది. దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో, ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి, దీంట్లో కాంబినేషన్ ఇవ్వండి అంటామో, ఆ కాంబినేషన్గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తుంది. దానితో పాటు మొక్కకి కావాల్సినటువంటి నలుపుదనాన్ని, అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ని, దాంతోపాటు మొక్కకు కావాల్సిన పూతని, అదేవిధంగా కాయ వెయిట్ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్. ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి 2 రకాల కంటెంట్లు ఉంటాయి. అది వచ్చేసరికి ఆస్కోఫిల్లన్ నోడోసం, దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 1 లీటర్ అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు. 1 లీటర్ 2 ఎకరాలకి లేదా 3 ఎకరాలకి వాడుకోవచ్చు. చిన్న పైరు అయితే 3 ఎకరాలకి, పెద్ద పైరు అయితే 2 ఎకరాలకి. దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువేం ఉండదు. కేవలం ఇది వచ్చేసరికి 1 లీటర్ 600 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడులు ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో, ఈ ఓవరాల్ కంటెంట్, ఈ కంటెంట్ మీ అందరికీ వెయిటేజ్గా బేసిక్గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని, దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ so much.